దీని తర్వాత స్ట్రెచ్చింగ్ డౌన్, స్లోగా కూర్చోవాలి ఫస్ట్. కూర్చున్న తర్వాత మీకు ఎంత వస్తే అంత, స్టార్టింగ్ మేబీ ఒకటేసారి ఫుల్గా రాదు, మీకు ఎంత వస్తే అంత స్ట్రెచ్ చేసిన తర్వాత ఈ స్ట్రెచ్లో కూర్చున్న తర్వాత ఎవరైతే బిగినర్ ఉంటారో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే 2 హ్యాండ్స్ సైడ్ పెట్టుకోవాలి ముందుకి. 2 హ్యాండ్స్ సైడ్ పెట్టుకొని మీ బాడీ ఎంత బెండ్ అవుతే అంత టేక్ ఇట్ ఫార్వర్డ్. 1 డౌన్ స్లోగా. కొంతమందికి హెడ్ టచ్ అవుతుంది, హెడ్ టచ్ అయిన వాళ్ళకి చిన్ టచ్ చేయాలి. సో నెక్స్ట్ సెకండ్ లెవెల్ చిన్. అర్షిత చిన్ టచ్ చేయమ్మా. సెకండ్ లెవెల్ చిన్, ఫస్ట్ లెవెల్ హెడ్. దానికంటే ఫస్ట్ బెండింగ్ 2 అప్ అండ్ అప్ చేయాలి. 1 డౌన్, 2 అప్, 1 డౌన్, 2 అప్. సో ఇవి కంపల్సరీగా అట్లీస్ట్ 20 టైమ్స్ చేయాలి అప్ అండ్ డౌన్. సో మీకు అప్పుడు ఏమవుతుందంటే ఫార్వర్డ్కి వెళ్తున్నప్పుడు ఈ పెల్విక్ ఇంకొంచెం స్ట్రెచ్ అవుతుంది. సో ఆల్రెడీ పెల్విక్ స్ట్రెచెస్ చేసుకుంటూ ఈ లెవెల్కి వస్తాం కాబట్టి ఇట్ విల్ బి మోర్ ఫ్రీ, మీకు ఇంకా ఫ్రీ అవుతుంది చాలా వరకు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత 20 టైమ్స్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ రైట్ సేమ్ హెడ్ టు నీ టచ్ చేయాలి. మళ్ళీ గో 1 డౌన్. ఈ లెగ్ని పట్టుకొని మీరు ఒక హ్యాండ్తో దీన్ని పుల్ బ్యాక్ చేయాలి. ఇది ఇంకో హ్యాండ్ కూడా యూస్ చేయొచ్చు. పుల్ బ్యాక్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఇది స్ట్రెచ్ అవుతున్నప్పుడు టచ్ చేయాలి. చేంజ్. సో సేమ్ పుల్ బ్యాక్ అండ్ స్ట్రెచ్. ఇక్కడ వెయిట్ చేయాలి, అట్లీస్ట్ ఒక 5 to 6 seconds వెయిట్ చేసి మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి. చేంజ్. సో కంప్లీట్ మీకు హిప్ మొబిలిటీ మొత్తం ఇక్కడ ఫామ్ అయిపోతుంది. చేంజ్, చేంజ్, చేంజ్. సో ఆఫ్టర్ దిస్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు క్లోజ్ 2 legs, 2 hands straight. సో దీని తర్వాత మీరు స్ట్రైట్ లెగ్స్ పెట్టుకొని లెగ్స్ క్లోజ్ చేసుకొని హెడ్ టు ది నీ టచ్, స్ట్రైట్ బాడీ, గో 1 డౌన్ సేమ్ పొజిషన్. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది బ్యాక్ పెయిన్. ఎవరికైతే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ మొబిలిటీ తక్కువ ఉంది, ఇది ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. బట్ ఇట్ షుడ్ బి రిపిటేషన్స్. ఫ్రమ్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకోవాలి అండ్ టచ్ యువర్ ఫింగర్స్, హోల్డ్ ఇట్ అండ్ హెడ్ డౌన్, గో. నీస్ అస్సలు బెండ్ అవ్వద్దు, నీస్ షుడ్ బి స్ట్రైట్. 2 అప్. నీస్ బెండ్ అయితే మీకు స్ట్రెచ్ అవ్వదు, ఇది మీకు బ్యాక్ పడుతుంది, థై కూడా స్ట్రెచ్ అవుతాయి మీకు. 1 డౌన్, 2 అప్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, అట్లీస్ట్ 20 రిపిటేషన్స్ ఎవ్రీ డే. దీని తర్వాత బటర్ఫ్లై ఫాస్ట్. దిస్ ఈస్ నథింగ్ బట్ బటర్ఫ్లై. ఎవ్రీ వన్ విల్ నో దిస్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో ఇది నార్మల్గా కూర్చొని చేసుకునే వాళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చేసుకున్నది ఎక్సర్సైజ్. ఇది చేస్తే మీకు ఏమవుతుందంటే పెల్విక్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో పెల్విక్ ఓపెన్ అవుతున్నప్పుడు మీకు ఇలా టచ్ అయింది అంటే దిల్ గెట్ వెరీ గుడ్ ఫ్లెక్సిబిలిటీ, చాలా బాగుంటుంది మీకు. సో మీరు ఎవరికైతే కొంచెం చాలామందికి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరు ప్రెషర్ చేస్తూ బటర్ఫ్లై చేయాలి. సో ప్రెషర్ చేస్తూ 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 స్లో చేయాలి. ఇది చేస్తున్నప్పుడు 2 legs క్లోజ్ ఉండాలి, పట్టుకోవాలి. ట్రై చేస్తూ ఉంటే మీకు ఓపెన్ అయిపోతుంది. ఒక 30 days 40 daysకి మీకు ఓపెన్ అవుతుంది మెల్లమెల్లగా. ఆఫ్టర్ దిస్ అగైన్ యూ హ్యావ్ టు డూ హియర్ అగైన్ హిప్ మొబిలిటీ, హెడ్ టు టో టచ్. 1 డౌన్, you have to go like that, stay there for at least 5 to 6 seconds, again up. 2 up, 1 down, 2 up, 1 down, 2 up, 1 down. So this is basic warm up and stretches starting before starting a class. Warm up అయిపోయానే మనం మార్షల్ ఆర్ట్స్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు చేసేవి. దీంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ స్ట్రెచెస్ ఉంటాయి ఫర్ సీనియర్స్. ఎవరైతే ఇప్పుడు నాకు బ్రౌన్ బెల్ట్, బ్లాక్ బెల్ట్కి వస్తారో వాళ్ళు ఈ స్ట్రెచెస్ ఓన్లీ ఫర్ లైక్ జూనియర్స్ కోసము. ఎవరైతే బ్లాక్ బెల్ట్కి వస్తారో దే హ్యావ్ టు చేంజ్ ది స్ట్రెచ్చింగ్ స్టైల్. కంప్లీట్ నర్వ్స్ స్ట్రెచెస్ అయ్యేలా ఇంకొంచెం చేంజ్ చేయాలి. అవేలా అంటే చూపిస్తాను ఇప్పుడు. లెట్ స్టార్ట్. ఒక లెగ్ నీ బెండ్ చేసుకోవాలి, నీ బెండ్ చేసి ఒక లెగ్ ఇలా బ్యాక్ ఉండాలి. సో వన్స్ గెట్ అప్, డూ దిస్. ఈ పొజిషన్లో నీ డౌన్, 1 leg ఓపెన్ సైడ్, ఒక లెగ్ సైడ్ ఓపెన్ చేసి స్లోగా సైడ్ ఓపెన్ చేసి యూ హ్యావ్ టు సిట్ బ్యాక్ సైడ్, ఇలానే కూర్చోవాలి. సో పెల్విక్ కొంచెం పెయిన్ ఉంటుంది, ఫ్రీ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ కొంచెం చేసే వాళ్ళు కొంచెం చేసుకోవచ్చు. సో ఆ లెగ్ స్ట్రైట్ ఉండాలి. సో ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక 10 to 15 reps, 10 to 15 reps ఒక 3 seconds బ్యాక్ టర్న్ అవ్వాలి, 2 hands బ్యాక్ పెట్టాలి 3 seconds. ఆఫ్టర్ దట్ 3 seconds అగైన్ టచ్ ది లెగ్, హెడ్ డౌన్ చేయాలి సైడ్ నుంచి. ఇలా 3 seconds హోల్డ్ చేయాలి. అగైన్ బ్యాక్, డౌన్, బ్యాక్, డౌన్, అప్. సో ఇది 2-in-1 మల్టీ ఫంక్షనల్ స్ట్రెచ్చింగ్. ఇది మీకు ఇక్కడ ఎలా అవుతుందంటే హిప్ మొబిలిటీ అవుతుంది, పెల్విక్ స్ట్రెచ్చింగ్ రెండు కవర్ అయిపోతాయి మీకు. వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ స్ట్రెచ్
ఫర్ అథ్లెట్స్ అందరు చేసే ఎక్సర్సైజ్ ఇది. మన దీనిలో చాలామంది మిస్టేక్స్ చేస్తారు. కొంచెం మీకు పోస్చర్ కరెక్ట్గా లేకపోతే మీకు చాలా క్రాంప్స్ వస్తాయండి, చూసుకోవాలి. పోస్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే నేను బయట చూస్తున్నాను చాలామంది కోచెస్ని చాలా ఈజీగా ఎక్సర్సైజ్ని చెప్పేస్తూ ఉంటారు, లేదంటే ఆ ప్రాపర్ డైరెక్షన్ ఫాలో అవ్వరు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లెగ్ పోస్చర్ ఫాలో అవ్వరు, హ్యాండ్ పోస్చర్ ఫాలో అవ్వరు, ఎలా ఉండాలి. సింపుల్ డైరెక్షన్స్ ఇలా చేస్తుంటారు. సైడ్కి డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఎలా పెట్టుకోవాలి, చాలామంది ఎలా అంటే ఈ పోస్చర్ పట్టించుకోరు. లెగ్ వదిలేస్తారు, లెగ్ ఫ్రీ చేస్తారు, ఇక్కడ నీ బెండ్ చేస్తారు. సో స్మాల్ కరెక్షన్స్ కూడా ఇట్ లీడ్స్ టు సమ్ క్రాంప్. సో అదొకటి కరెక్షన్ చూసుకోండి. ఏది నేర్చుకున్నా సరే అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్పోర్ట్, ప్లీజ్ మీరు ప్రాపర్ సర్టిఫైడ్ కోచ్ ఆర్ ప్రాపర్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్ దగ్గరికి వెళ్తే యుల్ గెట్ వెరీ గుడ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్. సో ప్లీజ్ అదొకటి చూసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓపెన్ వన్ లెగ్. ఫస్ట్ వన్ లెగ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బ్యాక్ లెగ్ని స్నాప్ పెట్టుకొని ఇలానే ఓన్లీ ఫ్రంట్ లెగ్ని స్ట్రెచ్ చేసుకుంటూ ముందు తీసుకెళ్ళాలి. ఇది ఫ్రంట్ లెగ్ వచ్చేసి స్ట్రైట్ టువర్డ్స్ యువర్ షోల్డర్ స్ట్రైట్ ఉండాలి. బ్యాక్ లెగ్ ఇలానే స్నాప్ పెట్టుకులానే ఉండాలి. ఉట్టి ఫ్రంట్ లెగ్ ఒకటే స్ట్రెచ్ చేయండి. మీకు ఎంత వస్తే అంతే స్ట్రెచ్ చేసుకోవాలి. మీరు స్ట్రెచ్ చేసి 2 హ్యాండ్స్ సపోర్ట్తో ఇక్కడ ఆపుకోండి, బాడీని ఆపండి. మళ్ళీ స్లోగా బ్యాక్ తీసుకోవాలి. లెగ్ని టేక్ ఇట్ బ్యాక్ తీసేసుకుని మళ్ళీ ఒక్కసారి పెట్టిన తర్వాత స్లోగా పెట్టిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ స్లోలీ అండ్ షిఫ్ట్ అగైన్. లెగ్ చేంజ్. లెగ్ కొంచెం క్రాస్ అయినా సరే స్ట్రెచ్చింగ్. ఇప్పుడు స్ట్రెచ్ చేసింది రైట్ లెగ్ ఓపెన్, దిస్ లెగ్. చాలామందివి ఇలా క్రాస్ వెళ్తాయి. క్రాస్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు క్రాస్గా పడేసరికి క్రాంప్స్ వస్తాయి. కొంతమందికి దీంతో పెల్విక్ కూడా పెయిన్ వస్తుంది మీకు. మళ్ళీ అదొక 2-3 days ఉంటుంది. సో చూసుకోండి. ఇట్ షుడ్ బి స్ట్రైట్ స్ట్రెచ్, సైడ్ స్ట్రెచ్, టేక్ హ్యాండ్ సపోర్ట్, బ్యాక్ లెగ్ ఆల్సో స్ట్రైట్ అండ్ స్ట్రెచ్ యువర్ ఓన్లీ ఫ్రంట్ లెగ్. సో ఇది మొత్తం మీకు రిజల్ట్. ఇది మీకు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు కంప్లీట్గా స్ట్రెచ్చింగ్ ఇలా వస్తుంది మీకు. స్ట్రైట్ లెగ్. సో ఇలా కూర్చోవాలి మీరు. హెడ్ డౌన్, ఫార్వర్డ్. సో దిస్ ఈస్ అ పొజిషన్ యూ హ్యావ్ టు లెర్న్. యూ గెట్ మోర్ ఫ్లెక్సిబిలిటీ అప్. చాలామందిని మీరు చూస్తే చాలామందికి ఇక్కడ అసలు మొబిలిటీ ఉండదు, అసలు మీకు స్ట్రెచ్ ఉండదు. కొంచెం ఇలా స్ట్రెచ్ అయినా సరే మీకు పెయిన్ వస్తూ ఉంటుంది. సో దానికి మీరు ఇంట్లో ఏం చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. రోజు అట్లీస్ట్ ఒక 2 minutes చేస్తే చాలు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ టు ఓపెన్ యువర్ పెల్విక్. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలా చేయాలి. డాక్టర్స్ చెప్పట్లేదు చాలామందికి ఎక్సర్సైజ్ ప్రెగ్నెంట్ అవుతే చేయొద్దు ఎక్సర్సైజ్ అని చెప్తుంటారు. బట్ ఇట్స్ టోటలీ రాంగ్ అండి. 7th month వరకు కూడా మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు, మీరు వర్క్ చేయొచ్చు. బట్ ఏ ఎక్సర్సైజ్ చేయాలో తెలిసి ఉండాలి. అది తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ప్లీజ్. సో ఈ పొజిషన్ నుంచి జస్ట్ యూ హ్యావ్ టు ఓపెన్ ఓన్లీ నీస్, హ్యాండ్స్ ఫార్వర్డ్, నీస్ ఓపెన్ చేసి ఫార్వర్డ్ చేసి ఇలా వెయిట్ చేయాలి. తనకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఫుల్గా వచ్చింది. చాలామంది ఫుల్గా రాదు. ఎంత వస్తే అంత మీరు చేసుకొని హౌ టు సిట్ అండ్ హోల్డ్ ఫర్ 30 seconds. అలా అట్లీస్ట్ 10 reps చేయాలి. 30 seconds హోల్డ్ చేసి మెల్లగా ప్రెస్ చేస్తూ ఉండాలి, ప్రెషర్ ఇస్తూ ఉండాలి. ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. అట్లీస్ట్ ఫర్ 30 seconds వెయిట్ చేయాలి. మళ్ళీ అప్, క్లోజ్, మళ్ళీ సేమ్ అదే పోస్చర్లో మళ్ళీ ఓపెన్. బ్యాక్ సైడ్ లెగ్స్ క్లోజ్ అయి ఉండాలి. ఇలా ఓపెన్ చేసుకొని పెల్విక్ని చూసుకోవాలి. అది బెస్ట్ స్ట్రెచ్ అప్. ఇది మొత్తం కంప్లీట్ చెప్పాలంటే ఉట్టి వార్మప్కే 35 minutes పడుతుంది. ప్రాపర్గా ఫాలో అవుతే ఓన్లీ ఫర్ బేసిక్ వార్మప్, బాడీ రెడీ, ఫైట్కి రెడీ ఉన్నా అని చెప్పడానికి బేసిక్ వార్మప్స్కే అట్లీస్ట్ 30-35 minutes పడుతుంది. అది చెయ్యకుండా అసలు మీరు డైరెక్ట్గా చెయ్యొద్దు. కొన్నిసార్లు సీనియర్స్ ఉంటారు, బ్లాక్ బెల్ట్ సీనియర్స్, వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ సైడ్ సిటప్స్ చేసి దే విల్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. అది పర్లేదు. బట్ జూనియర్స్, బిగినర్స్, అట్లీస్ట్ 1.5 year 2 years సీనియర్స్, 2 years ఉన్న వాళ్ళు కూడా చేసే వాళ్ళు కూడా ఎలా అంటే వార్మప్ కంపల్సరీ ఫాలో అవ్వాలి, స్ట్రెచెస్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు బాడీ ఒక రిథంలో ఉంటుంది. లేదా మీకు ఆ స్పీడు, ఆ ఫైర్ రాదు. ప్రతి స్పీడ్ కూడా దీనికి ఇంటర్లింక్ అయి ఉంటుంది, స్ట్రెచెస్కి, వార్మప్స్కి. సో బేసిక్ వార్మప్స్. సో మీకు ఇంకా ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ మీకు ఉంది. మీకు ఇంకా ఫ్లెక్సిబిలిటీ కావాలనుకున్న వాళ్ళు ఆ స్ట్రెచెస్ చేసిన తర్వాత మీరు ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ వెరీ స్లో మోడ్లో చేయాలి మీరు. ఎవరైతే బాగా సీనియర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఈ మోడ్లో చేస్తారు, ఇలా చేస్తారు స్పీడ్ మూమెంట్. బట్ మీరు కొంచెం స్లోగా కూడా చేసుకొని జంప్ చేసి హ్యాండ్స్ పెట్టి స్లోగా స్ట్రెచెస్ చేస్తే మీకు కొంచెం ప్రెషర్ పడి ఇంకొంచెం ఫాస్ట్గా ఓపెన్ అవుతూ ఉంటుంది. బట్ వెరీ కేర్ఫుల్గా చేయాలి మీరు. ఇది ప్లీజ్ అండర్ గైడెన్స్తో చేయాలి. ఇలాంటి ఇంట్లో ట్రై చేయకండి. సో వన్స్ దే విల్ షో రైట్ నౌ. గో అప్, మళ్ళీ ఫాస్ట్ జంప్. సో లైక్ దిస్. సో ఇదేంటంటే
సీనియర్స్ అయితే ఏం కాదు, గైడెన్స్ ఉంటుంది కాబట్టి పర్లేదు. బిగినర్స్ ఎవరైనా ట్రై చేశారనుకోండి చాలా ప్రాబ్లం వస్తుందని చూసుకోవాలి. సో అండర్ గైడెన్స్ మాత్రమే ఇవి చేయండి. ఇలాంటి ప్రాక్టీస్ చేయాలనుకున్నా సరే ఇవి చేయొచ్చు.